Hey guys, what's up guys? I'm Andar Elana. Welcome back to our channel. This is Navya Vinay from Fortune Hotel రామేశ్వరం. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాం మేము ధనుష్కోడి. సో ధనుష్కోడి ఇక్కడ నుంచి వెళ్ళి మాకు ఒక 40 minutesలో వెళ్ళిపోతాం అనమాట. అండ్ 6 o'clock వరకు అక్కడ యాక్చువల్గా 6 వరకు డోర్స్ క్లోజ్ చేస్తారు, అంటే గేట్స్ పెడతారు. సో ఇప్పుడు అక్కడ వెళ్ళి అక్కడ వెయిట్ చేస్తాము. ఆల్రెడీ డోర్స్ ఓపెన్ అయితే తెలియదు. టైం వచ్చేసి 5:15 అవుతుంది. మంచి ప్లేస్కి వెళ్తున్నాం. వన్ ఆఫ్ ది వెదర్ వల్ల వన్ ఆఫ్ ది బెస్ట్ రోడ్స్ ఇన్ ఇండియా అని చెప్పాలి. ఇన్ ఇండియా అని చెప్పాను, బట్ వన్ ఆఫ్ ద బెస్ట్ రోడ్స్ ఇన్ సౌత్ ఇండియా, బట్ ద లాస్ట్ రోడ్ ఆఫ్ ఇండియా. సో లెట్స్ గో. ఇది హోటల్ ఎంట్రీ అనమాట. చూపించాను కదా ఇందాక అక్కడ నుండి మాట్లాడాను కదా. సో దిస్ ఈస్ ద కార్ పార్కింగ్. సో ఇక్కడ చూడండి, నిన్న వచ్చినప్పుడు మా కార్ ఒకటే ఉండే, మొత్తం నిండిపోయింది. అండ్ టుడే ఇస్ సండే. ఎందుకు అవన్నీ ఉన్నాయి బోర్డ్స్, అందుకే రావద్దు మమ్మీ నిన్ను. సరేదా, ఈడు నా తోక. అండ్ మా కార్ ఏమో వెరీ కార్నర్కి ఉంది అట్ లాస్ట్కి. సో అక్కడ దాకా వెళ్ళాలి. అండ్ యాక్చువల్గా నా కార్ ఎందుకు కనిపించట్లేదు? రే నా కార్ ఏదరా, నా కార్కి నా దగ్గరే ఉన్నది కదా, అది ఎట్లా ఏమైందిరా కారు? జూహిత్ డాడీ కార్ ఏదరా? కారు ముందు వేరేటోళ్ళు కారు పెట్టినరా. వాళ్ళకేమో హిందీ సరిగ్గా రాదు, నేను మాట్లాడే హిందీ ఏమో వాళ్ళకు అర్థమవుతలేదు. మన హైదరాబాద్ హిందీ అసలే. సో నేనే కొంచెం ఫాల్తూ హిందీ మాట్లాడితే కొంచెం అర్థమైందేమో. అన్ఫార్చునేట్గా నా కారు ముందు వైట్ కార్ పెట్టిళ్ళు, నా కారు బయటికి రాదు. సో ఫస్ట్ ఫోన్ చేయి ఆయనకు అని చెప్తే చాయ్ తాగి ఫోన్ చేస్తా అంటాను. లేదు నువ్వు ఫస్ట్ ఆయనకు ఫోన్ చేయి, పడుకుంటే లేచి వచ్చారు, నువ్వు చాయ్ తాగి లోపని చెప్పేసి అంటే కార్ నెంబర్ తీసుకోవడానికి వెళ్ళిండు. ఏమనుకున్నాడో తెలియదు, బట్ దట్స్ ఓకే. ఆల్రెడీ తెల్లారిపోతుంది. అంటే నేను సన్ రైజ్ ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు ధనుష్కోటిలో, బట్ త్వరగా వెళ్తే త్వరగా రావచ్చు రిటర్న్ అని చెప్పేసి. లాస్ట్ రోడ్ ఆఫ్ ఇండియాకి అయితే ఎంటర్ అయిపోయినాం. అండ్ లుక్ ఎట్ దిస్ రోడ్, స్ట్రైట్ బ్యూటిఫుల్ రోడ్. గోప్రోలో ఒకటి అండ్ కార్ లో ఒకటి. అమేజింగ్ డ్రైవ్ నాకైతే భలే అనిపిస్తుంది. సో ఇది నా థర్డ్ టైం, కాకపోతే ఈసారి కార్ లో అంతే తేడా, బట్ కొంచెం లేట్ అయింది ఆడ కార్ తీయడం దానివల్ల. సో సన్ రైజ్ నేను యాక్చువల్ గా ఎక్స్పెక్ట్ చేయలేదు, సన్ రైజ్ ఖచ్చితంగా చూడాలని. నో ప్రాబ్లం, దిస్ ఈస్ బ్యూటీ గైస్. ఐ ఆల్వేస్ లవ్ ధనుష్కోడి, ద లాస్ట్ రోడ్ ఆఫ్ ఇండియా. నాకు చాలా 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 ఇష్టమైన ప్లేస్, వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్. దీని తర్వాత కన్యాకుమారి. అండ్ లుక్ ఎట్ దిస్ వాటర్. నేను వచ్చినప్పుడు అయితే వాటర్ కూడా లేవు, బట్ నౌ లుక్ ఎట్ ఇట్ నౌ. అక్కడ సన్ కనిపిస్తుంది, కాకపోతే ఇప్పుడే జస్ట్ క్లౌడ్స్ అన్ని వచ్చేసినాయి, ఫామ్ అయిపోయినాయి. ఒకసారి 5x లో పెట్టి చూద్దాం, ఏమైనా కనిపిస్తుంది. కొంచెం కనిపిస్తుంది అంతే, వెళ్ళిపోయింది ఆల్మోస్ట్. ఇక్కడ ఉంది మళ్ళీ మెల్లిగా పైకి వస్తాడు. బట్ ఎనీవే, ఎందుకంటే ధనుష్కోడి మనం ఎప్పుడు ధనుష్కోడికి సన్ రైజ్ ఫ్యాన్ కాదు, ఎందుకని చెప్పేసి మోస్ట్లీ ఎక్కువ శాతం క్లౌడ్స్ ఉంటాయి, బట్ వ్యూ మాత్రం క్రేజీ ఉంది. సన్ అయితే వచ్చింది. లుక్ ఎట్ దిస్ సన్ రైజ్, ఆల్మోస్ట్ ఎంజాయ్ చేసినట్టే అనిపించింది నాకు. బట్ ఇప్పుడైతే ఇక్కడ నుంచి అయితే మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం అటు సైడ్, ద యాక్చువల్ ధనుష్కోడి స్పాట్. సో లైట్ హౌస్, ద లాస్ట్ రోడ్ ఆఫ్ ఇండియా, శ్రీలంక కనిపించే ప్లేసెస్ అవన్నీ అటు ఉంటాయి అన్నమాట. సో అటు వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. మనకి ఇది పంబన్ ఐలాండ్ అని చెప్పేసి అంటారు కదా ధనుష్కోడిని. అండ్ ఇక్కడ నుంచి వెళ్ళి శ్రీలంక 30 kilometers ఉంటుంది. అండ్ ద ఐలాండ్ నేమ్ ఈజ్ మన్నార్ అనుకుంటా. సో మన్నార్ ఐలాండ్ అని చెప్పేసి అంటారు అనమాట అటు దిక్కు. అండ్ మనది పంబన్ ఐలాండ్. చాలా మంది ఇక్కడ టెలిస్కోప్ పెట్టుకొని శ్రీలంక కనిపిస్తుంది అని చెప్పేసి చూపిస్తూ ఉంటారు, బట్ ప్రాబబ్లీ కొంచెం అయిన తర్వాత అనుకుంటా ఇంకా కనిపించట్లేదు. అక్కడికి వెళ్ళలేము అనుకుంటా. అది పార్ట్ ఆఫ్ ఇండియానా కాదా, శ్రీలంకనా తెలియదు. ఎనీవే, సో ఇన్స్టా 360 తోని కొన్ని షార్ట్స్ తీసేసుకుంటాం అండ్ స్టార్ట్ అయిపోతాం. దిస్ ఈజ్ హౌ ధనుష్కోడి విల్ లుక్ లైక్.
ఇప్పుడైతే ధనుష్కోడి నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. అండ్ వెరీ 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 నైస్ బ్యూటిఫుల్ రోడ్ అని చెప్పి చెప్తా. అర్థం తీస్తా ఒక నిమిషం. సో ఇక్కడ ముందు మనకు ఒక చర్చ్ ఉంటది అనమాట. కొన్ని వందల సంవత్సరాల క్రితం సునామీ వచ్చేసి ఈ బేసిక్ గా ఐలాండ్ అని చెప్పేసి అంటామని చెప్పేసి అన్నాం కదా, పంబన్ ఐలాండ్ అని చెప్పేసి. సో ఇదంతా మొత్తం సునామీతో కొట్టుకుపోయింది అనమాట. సో అక్కడ ఒక చిన్న గ్రామం ఉండే, ఇప్పుడు వాళ్ళు కూడా లేరు. సో ఇక పర్మిషన్ కూడా ఇవ్వాలి అనమాట. అది లేదు అసలు. ఇప్పుడు అక్కడ ఇక్కడ నుంచి మూవ్ మూవ్ అయిపోయారు. అండ్ ఇక్కడ ఉండడానికి ప్లేస్ కాదు అంటే ఏమంటారు, సిటీ ఉండే ప్లేస్ కాదు అని చెప్పి ఇక్కడ నుంచి సిటీని మూవ్ చేశారు. సో ఇప్పుడు అక్కడ ఏం లేదు. బట్ అంత సునామీలో కూడా చర్చ్ మొత్తం కూలిపోయినా సరే కొంచెం ఉందన్నమాట లైట్ గా. ఆ వాల్స్ అవన్నీ అలా మిగిలిపోయినాయి అనమాట. తెలుసు వాళ్ళకి, అంటే అది ఉంటది కదా హిస్టరీ. సో అది ఒకసారి అక్కడికి వెళ్ళి చూసేసి స్టార్ట్ అయిపోతాం. అండ్ సీతాకొండ ఉంటది. సీతాకొండ వెళ్తామో లేదో తెలీదు, ఎక్కడో తెలీదు. కనుక్కొని సీతాకొండకి వెళ్తే వెళ్తాం, లేకపోతే లేదు. ఫ్లోయింగ్ స్టోన్ అదే, అదొకటి చూడాలి. సో ఇదే ప్లేస్. వాళ్ళందరు ఇక్కడ చేపలు పట్టే వాళ్ళు అండ్ ఇక్కడ చిన్న చిన్న స్టాల్స్ అవి పెట్టుకోవడం కోసం ఇట్లా గుడిసెలు మాత్రమే వేసుకున్నారు. ఇక్కడ గుడిసెల్లో ఉంటున్నారు వీళ్ళు ఇట్లా స్టాల్స్ పెట్టుకోవడం కోసము. అంతే తప్ప ఇక్కడ వేరే కన్స్ట్రక్షన్స్ కి అయితే అల్లో లేదు. ఇదే అనమాట ఆ చర్చ్. జస్ట్ మనకి ఇట్లా ఇది కట్టి పెట్టారనుకుంటా కొత్తగా. అండ్ జస్ట్ మనకి ఎంట్రన్స్ ఇట్లా వాల్ ఒక్కటే మిగిలింది, ఏం లేదు. అండ్ లోపల ఏముందో చూద్దాం. అట్లీస్ట్ ఓల్డ్ వీడియోస్ కొన్ని చూసాను, అందులో వాళ్ళు జస్ట్ ఇందులోంచి వెళ్ళి చూసారనమాట. సో ఇప్పుడు కొత్తగా కట్టారు ఇదంతా. ఈ సైడ్ కి మనకి సేఫ్టీ కోసమా మరి అట్లా బీచ్కి వెళ్ళడానికో వేకో కట్టారు. ఇవన్నీ అయితే మాత్రం ఇక్కడ హట్స్ మాత్రమే ఉన్నాయి. ఇక్కడే యాక్చువల్ గా క్యాండిల్స్ అయ్యి పెట్టే ప్లేస్ ఉంటది కదా, అదొక్కటి మిగిలిపోయింది. ఇదంతా చర్చ్ వాల్స్. ఇంకా వెనకాలే బీచ్ అనమాట. బీచ్ అనే వస్తుంది, వెనకాలే సీ ఉంది. నేనైతే ప్లాన్ తీసుకుంటున్నాను గవ్వల్ది. అండ్ గోమతి చక్రాలు ఉన్నాయి, కలర్ స్టోన్స్ ఉన్నాయి. కానీ నాకు ఇది మంచిగా అనిపిస్తుంది తీసుకుంటున్నా. అండ్ ఇక్కడ చూడండి షెల్లో రియల్ పర్ల్స్ ఉన్నాయి. రియల్ పర్ల్స్ అంట, మనకు తెలియదు మరి ఎగ్జాక్ట్ గా. కాకపోతే దీనికి అతుక్కొని ఉన్నాయి మరి. చూడడానికి అయితే రియల్ లానే కనిపిస్తుంది. ఇక్కడే దొరుకుతాయని చెప్పేసి అంటున్నారు. ఇది కొంచెం ముందుకెళ్ళి ఫ్లోటింగ్ స్టోన్ అని చెప్పేసి మ్యాప్ లో నెట్వర్క్ వచ్చినాక పెడితే 8 కిలోమీటర్స్ వెనక్కి చూపించింది. అరే దీని అమ్మ జీవితం, ఇది ఆపోజిట్ చర్చ్ అన్నమాట. సో మళ్ళీ ఇక్కడికి వచ్చినాం. మరి ఫ్లోటింగ్ స్టోన్ ఇక్కడ ఉందో లేదో తెలియదు, అసలు ఎక్కడికి వచ్చినామో తెలియదు. బట్ ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంది. లోపలికి వెళ్ళట్లేదు, స్నానం చేయలేదు కాబట్టి. సో జస్ట్ వచ్చినాం. అండ్ ఇక్కడ ఏం లేనట్టే అనిపిస్తుంది నాకైతే. మరి ఐ డోంట్ నో, ఐ థింక్ దిస్ ఇస్ ఓన్లీ టెంపుల్. మరి సీతాకొండ ఎక్కడో తెలియదు ఎగ్జాక్ట్ గా. ఫ్లోటింగ్ స్టోన్ అయితే ఇక్కడ లేదు. ఎవరినైనా అడుగుతాం, మాకు కూడా లేట్ అయిపోతుంది. ఇంకా లైట్ తీసుకుంటాం మోస్ట్లీ ఇంకా. బట్ ఒకసారి గూగుల్లోకి వెళ్ళి ఫోటో పెడతా చూడండి ఫ్లోటింగ్ స్టోన్ది. సో మీరు వెళ్తే మిస్ అవ్వకండి. మ్యాప్ లొకేషన్ కూడా పెడతాయి సార్, కనుక్కొని ఖచ్చితంగా నెట్వర్క్ వచ్చిన తర్వాత. అక్కడ ఏంటంటే బేసిక్ గా స్టోన్ వేస్తే స్టోన్ తేలుతుంది అనమాట. అంతేనా? వెళ్ళి రాపు, జస్ట్ చూసేసి రా. సో స్టోన్ పైన తేలుతుంది అనమాట, ముందు కాదు. సో 25 రూపీస్, 25 రూపీస్ తీసుకుంటాడు. తీసుకొని మనతో స్టోన్ వేపిస్తాడు. సో అది తేలుతుంది బేసిక్ గా. సో మ్యాప్ చూసి అయితే పెట్టేస్తా. సో చూడండి, దానికి ఒక హిస్టరీ కూడా ఉంది స్టోన్ కి మన రామాయణంలో. సో లెట్స్ హోప్ఫుల్ దట్ ఇక్కడ దారిలో ఎక్కడైనా కనిపిస్తే చూద్దామని చెప్పేసి అనుకున్నాం. ఇప్పుడే అడిగి రామేశ్వరం దగ్గరే అని చెప్పేసి అంటున్నారు. అర్థం కాలే మనది ఎక్కడో ఎగ్జాక్ట్ గా. మేము అయితే తప్పిపోయినాం నాకు తెలిసి, అంటే ఎక్కడో కన్ఫ్యూజన్ లో మిస్ అయిపోయినాం అనిపిస్తుంది. బట్ మీరు వెళ్తే మాత్రం వెళ్ళండి. సీతాకుండ్, ఫ్లోటింగ్ స్టోన్ 2. బీచ్ లోకి దిగింది లేదేం లేదు కానీ మొత్తం ఇసుక, అసలు డేంజర్ ఇసుక. మొత్తం ఇసుకనే, దిగితే ఇంకా మొత్తం ఇసుకనే ఉంటుండే. చలో లెట్స్ గో టు ఫార్చ్యూన్ హోటల్. జస్ట్ వచ్చేసినాం, పార్కింగ్ చేసేసిన. అండ్ మీకు చూపేదని చెప్పి చూపిస్తున్నా. ఈ హోటల్ ఎగ్జాక్ట్లీ బీచ్ కి బీచ్ అనే వస్తుంది, సముద్రంకి ఎదురుగా ఉంటది అనమాట. సో ఇక్కడికి వెళ్ళి చూస్తే సముద్రం కనిపిస్తుంది మీకు ముందు చూడండి. సో పైన వీళ్ళకి యాక్చువల్గా ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్తే ఇంకా చాలా 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 మంచిగా కనిపిస్తుంది అనమాట బీచ్ విండో నుంచి వెళ్ళి. బట్ చూడండి, లుక్ ఎట్ దిస్ బీచ్. చలో బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అయిపోదాం. బఫే బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. డైరెక్ట్ రూమ్లోకి వచ్చేసినాం. అండ్ రాత్రి డిన్నర్ పెండింగ్ బిల్ ఉండే, సో అది కూడా కట్టేసినాం. ఇంకా ధనాధన్ సామాన్లు ప్యాక్ చేసుకొని చెక్అవుట్ చేయడమే పెండింగ్ అనమాట. 10 o'clock చెక్అవుట్. సో 10 o'clock అంటే 10 o'clock ఖచ్చితంగా చెక్అవుట్ అంట. సో కిందికి వెళ్ళి హాఫ్ అన్ అవర్లో చెక్అవుట్ చేస్తా అని చెప్పేసి అంటే ఇట్లా టైం చూస్తున్నాడు. యాక్చువల్గా టైం ఉంది, ఇప్పుడు 9 అవుతుంది అనమాట. సో చెక్అవుట్ చేసేసి
చలో కన్యాకుమారి. సో జస్ట్ ఇప్పుడే హోటల్ నుంచి వెళ్ళి బయటకైతే వచ్చేసినాం అండ్ మనం ప్రయాణం స్టార్ట్ చేసినాం. కన్యాకుమారికి 310 కిలోమీటర్స్ ఉందన్నమాట. కన్యాకుమారి నుంచి వెళ్ళి 3:25 PM చూపిస్తుంది. మనం దాన్ని 3 PM చేయాలి ఇంక్లూడింగ్ లంచ్. సో అవుతుందా లేదా అనేది తెలియదు. అండ్ ఇక్కడ చిన్న చిన్న గేమ్స్ ఉన్నాయి. రైట్ సైడ్ చూడు, ఇక్కడ చూడు, ఈ రైట్ సైడ్ ఇక్కడ బోటింగ్ ఉంది అండ్ ఈ విఆర్ గేమ్స్ ఉంటాయి కదా, ఆ గేమ్స్ ఉన్నాయి అన్నమాట. కొంచెం ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అసలు పిచ్చి పిచ్చి జనాలు అయిపోయినారు. ఎందుకంటే సండే కాబట్టి ఈరోజు. అసలు నిన్న ఎంత ఖాళీ ఉండే అండ్ వర్షం ఉండే మాకు తెలియలే. నడుచుకుంటూ వెళ్ళినాం అగ్నితీర్థం వరకు, ఇక్కడ వరకు వచ్చినాం. బట్ ఈ రోజు దూల తిరిగిపోయింది, చెమటలతో చచ్చిపోయినాం ఇప్పటిదాకా. అసలుకైన విషయం చెప్పడం మర్చిపోయినా. సో ఫ్లోటింగ్ స్టోన్స్ అని చెప్పేసి చెప్పాను కదా, సీతాకుండ అని చెప్పేసి అన్నాను. అది ఫస్ట్ టైం మాకు రాంగ్ లొకేషన్ అయిపోయి రిటర్న్ మళ్ళీ 8 కిలోమీటర్స్ వెనక్కి వెళ్ళామా. అక్కడికి వెళ్తే అక్కడ తను అడిగితే తనేమో ఇక్కడ రామేశ్వరంలో ఉంటుందని చెప్పేసి అనింది. ఇక్కడికి వచ్చినాక ఇక్కడ అడిగితే అక్కడే ఉంటుందని చెప్పేసి అంటే మళ్ళీ నెట్వర్క్ వచ్చిన తర్వాత గూగుల్లో చూస్తే అది యాక్చువల్ గా వెనకనే ఉంది. ఎక్కడ అంటే మార్నింగ్ మేము స్టార్టింగ్ ఒక పాయింట్ లో ఆగినాం, కొన్ని ఫోటో తీసుకుంటామని చెప్పేసి అన్నాం కదా. బ్రిడ్జ్ ఒకటి ఉంది, సో అక్కడ ఒక టెంపుల్ ఉంది అనమాట. అది టెంపుల్ పేరు కింద పెడతా. సో ఆ టెంపుల్ లో లోపలికి ఒకటి ఫ్లోటింగ్ స్టోన్ ఉందన్నమాట. జస్ట్ స్టోన్ నీళ్ళలో తేలుతుందని చెప్పేసి అంటారు. సో కుదిరితే మీరు అక్కడికి వెళ్ళండి. మేము రాముడి టెంపుల్ రాముడి టెంపుల్ బేసిక్ గా. బట్ అదొక్కటి కొంచెం మాది బిస్కెట్ అయిపోయింది. మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలియదు. ఇంకా వచ్చినప్పుడు మళ్ళీ ఎప్పుడైనా ఈసారి పక్కా గుర్తు పెట్టుకొని అక్కడికి వెళ్ళాలి. సో మీరు మిస్ అవ్వకూడదని చెప్తున్నా. లుక్ ఎట్ దిస్ వ్యూ గైస్. అసలు ఇంకా తక్కువ ఉన్నాయి బోట్స్. లాస్ట్ టైం నేను బైక్ పైన వచ్చినప్పుడు అసలు బోట్స్ చూసిన ఇక్కడ సూపర్ ఉండే. ఒకసారి జూమ్ చేద్దాం. 2x 3x 5x. ఓహో మై గుడ్నెస్, భలే అనిపిస్తుంది చూస్తుంటే. చూడండి, దిస్ ఈజ్ ది పంబన్ బ్రిడ్జ్. అక్కడ ఒక్కసారి అటు వెళ్దాము. అటు వెళ్ళి ఆడ నీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా బ్రిడ్జ్ ఓపెన్ అవుతుంది అని చెప్పేసి. సో ట్రాక్ ఓపెనింగ్ ఇప్పుడు ఓపెన్ అయ్యిందో క్లోజ్ అయిందో తెలియదు. ఒకసారి వెళ్ళి చూద్దాం అది కూడా. ట్రైన్ వెళ్ళడం చూస్తుండం ఫస్ట్ టైం అనమాట. వితిన్ 3 times జర్నీలో ఇది ఫస్ట్ టైం చూస్తున్నాం. మనం ఎంటర్ అయ్యాము NH32 అనమాట. సో ఎగ్జాక్ట్లీ 40 kilometers టు పంబన్ బ్రిడ్జ్ అనుకోండి, అంటే రామేశ్వరం అనుకోండి. లేకపోతే సో రామేశ్వరం నుంచి వెళ్ళంటే 45 అట్లా వస్తుంది. సో 45 kilometers తర్వాత మనం తీసుకున్నాము NH32. సో చాలా వరకు ఇదే NH32 ఉంటుంది మనకి. మధ్యలో ఎక్కడో చేంజ్ అవుతుంది. మళ్ళీ తర్వాత లాస్ట్కి ఎంటర్ అవుతాము NH44. సో రోడ్స్ బాగానే ఉంటాయి. అంటే మధ్యలో ఎక్కడో ఒక దగ్గర కొన్ని గంతులు వస్తాయి అన్నమాట. నాకు తెలిసిన రూట్ కాబట్టి చెప్తున్నా. బట్ అది మంచి గంతులో తెలియదు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ సింగిల్ లేన్ రోడ్. NH44 తిరువెన్నవెల్లై అనేది ఉంటుంది ఒక ప్లేస్. ఆ ప్లేస్ వరకు అయితే సింగిల్ రోడ్. తర్వాత నుంచి వెళ్ళి ఇంకా ఒక 50 kilometers 60 kilometers ఏమో మనకి కన్యాకుమారి రీచ్ అవుతుంటే NH44 వస్తుంది. అది బ్యూటిఫుల్ NH44. ఫుల్ విండ్ మిల్స్ తో ఉంటుంది. పిచ్చకిస్తుంది ఆ రోడ్. లాస్ట్ 20 kilometers నుంచి వెళ్ళి మొత్తం నాకు ఈ సాల్టే కనిపిస్తుంది. అక్కడ ఒక పెద్ద ఫ్యాక్టరీస్ ఉన్నాయి. అక్కడ ఏందేదో మనకు తెలియదు. అంకుల్ అక్కడ మేబీ ప్యూరిఫై అవుతుంది కావచ్చు అక్కడ. బట్ ఈ సాల్ట్ అసలు ఎంత లావుగా ఉంది. నాకు తెలిసి ఇది రాక్ సాల్ట్ అని చెప్పేసి అనుకుంటున్నా. బట్ అసలు అదేందో నాకు రన్ ఆఫ్ కచ్కి వచ్చిన ఫీలింగ్ వస్తుంది అనమాట ఈ సాల్ట్ చూస్తుంటే. గుజరాత్ పోలేకపోయినా ఈ సంవత్సరం, కానీ గుజరాత్ లో ఉన్న ఫీలింగ్ వస్తుంది. వా బ్యూటిఫుల్, మంచిగా అనిపిస్తుంది. ఇట్లానే ఇలా ఉందంటే రన్ ఆఫ్ కచ్కి వెళ్తే ఇంకెలా ఉంటుందో ఆలోచించండి. ఎప్పుడు పోతాం మనం బండి పైన తెలియదు. ఫుల్ ఎండ కొడుతుంటే తినడానికి అని చెప్పేసి ఒక దగ్గర ఆగినాం. లోపలికి వెళ్ళినాం. తిని బయటకు వచ్చినాం. ఒక 30 to 45 minutes కూడా పట్టలే. అసలు వెదర్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఇటు ఫుల్ గాడుపు. అసలు నా వాయిస్ కూడా వస్తుందో కదా తెలియదు. ఎనీవే ఫుడ్ అయితే తినేసినాం. అండ్ పట్టుకో ఫుడ్ అయితే తినేసినాం. అండ్ ఇక్కడ నుంచి వెళ్ళి కరెక్ట్ 2 hours ఉందన్నమాట ఇప్పుడు కన్యాకుమారి. సో మాక్సిమం 1 hour 45 minutes లో అయితే కొట్టేయచ్చు. ఎందుకంటే ఇప్పుడు మొత్తం 4 lane రోడ్ స్టార్ట్ అయింది అనమాట. సింగిల్ అయిపోయింది. ఇంకా ఏం కాదు. బట్ వర్షం ఎక్కువైతే మాత్రం కొంచెం స్లో డౌన్ అవ్వాల్సి వస్తుంది. బ్యూటిఫుల్ వెదర్ అయింది. ఒక్కసారి కార్లోకి వెళ్ళి చూపిస్తా వెదర్.
అమేజింగ్ అండి. ఆ కోరిగట్లే కాటు అంత ఘోరంగా అనమాట. నెట్టేస్తుంది. వీళ్ళిద్దరు దాచుకున్నారు లోపల. కార్ని చక్కగా లోపలికి తీసుకొని వచ్చేసిన, బయట నుంచి వెళ్ళి లోపలికి తీసుకొని వచ్చేసి ఎక్కిచ్చేసినాం. ఎక్కడుంది ఇక వాటర్ లో వర్షం ఎక్కడ పోయిందో తెలియదు కానీ ఎర్ర టెండ వచ్చింది. కరెక్ట్ 20 minutes అంతే, ఫుల్ ఎండ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. అండ్ ఈ రోడ్ అమేజింగ్ ఉంటుంది. NH44 తగులుతుంది మనకి ఒక 30 kilometers తర్వాత. ఆ 30 kilometers తర్వాత NH44 ఉంటుంది. అసలు అమేజింగ్ రైడ్. అసలు అది మీరు బండి పైన పోతే మాత్రం భలే అనిపిస్తుంది. చుట్టూ మౌంటైన్స్ కనిపిస్తాయి. అండ్ మొత్తం అవేంటి విండ్ మిల్స్ అయితే మన పక్కనే ఉంటాయి అనమాట. ఇక ఫ్లైఓవర్ పైకి వెళ్తుంటే విండ్ మిల్స్ సూపర్ కనిపిస్తాయి. డైరెక్ట్ అక్కడికి వెళ్ళి అవి చూపిస్తాం మీకు. ఇంకా కన్యాకుమారికి అయితే రీచ్ అయిపోయినాం. కన్యాకుమారి వెల్కమ్స్ యూ. సో మా హోటల్ కూడా ఇప్పుడు జస్ట్ ఇక్కడే ఉంటుంది అనమాట. జస్ట్ దీనికి ఒక ఈ ముంగట కన్యాకుమారి కమాన్ కూడా కనిపిస్తుంది మనకి ఇప్పుడు వెళ్తుంటే. ఆ కమాన్ దాటంగానే లెఫ్ట్ సైడ్ ఉంటుంది అనమాట. ఐ థింక్ దిస్ ఇస్ ద హోటల్. హోటల్ జబా శక్తి. ఇదేనా లోపలికి ఎంట్రీయా? ఐ థింక్ లోపలికి ఎంట్రీ ఇదే అనుకుంటాం మా హోటల్. హోటల్కి వచ్చేసినాం. హోటల్లో చెక్ ఇన్ చేసేసినాం. ఫ్రెష్ అయిపోయినాం. ఇప్పుడు వెళ్తున్నాం సన్సెట్ పాయింట్కి. అండ్ టైం వచ్చేసి 5:10 అవుతుంది ఎగ్జాక్ట్లీ. సో 6 o'clock ఏమో ఉన్నట్టుంది సన్సెట్. బట్ బైక్ అంటున్నా, కార్ తీసుకొని అవ్వట్లేదు అనమాట. కార్ అక్కడే పార్క్ చేసేసినాం. జస్ట్ ఈ ఫస్ట్ ఫ్లోర్లో మాది ఉంది రూమ్. సో అలా వెళ్ళి ఆటో తీసేసుకొని వెళ్ళిపోతాం. ఎందుకంటే సన్సెట్ పాయింట్ దగ్గర అంత రద్దీ ఉంటుంది. లాస్ట్ టైం నా బైక్ పైన వెళ్ళినప్పుడు చూసిన. సో నాకు ఆ రిస్క్ వద్దు. ఆటో మాట్లాడుకున్నావా వచ్చేసినావా అన్నట్టు ఉండాలి అయిపోయిన తర్వాత. ఇప్పుడు బాగానే ఉంటుంది, బట్ వచ్చేటప్పుడు పిచ్చి ప్యాక్ అయిపోతాను అనమాట. సో చూసినా కాబట్టి లైట్ తీసుకుంటున్నా. అండ్ లెట్స్ గో. ఏమైంది? ఏదో చెట్టు చూసింది ఇట్లా అని ఎక్స్ప్రెషన్ ఇస్తుంది, అంటే కొట్టేద్దామా అనుకోవచ్చు. ఏం చెట్టు? జబేరియనా? ఈ జబేరియన్ ఏంది బాబు, మనకు తెలియదు అవన్నీ. సరేద్దా చలో, ఆటో దొరకబట్టాలి. సన్సెట్ పాయింట్కి వెళ్ళాలి. ఎంత తీసుకుంటారో తెలియదు, చూద్దాం. ఇప్పుడు మేము ఉంటున్న హోటల్ అయితే ఇదే అనమాట. ఇది రిసెప్షన్ అండ్ అది ఒక బిల్డింగ్. అండ్ అలా నడుచుకుంటూ మీతో మాట్లాడుకుంటూ వచ్చినా కదా, అక్కడ ఇంకో బిల్డింగ్ ఉందన్నమాట. బట్ వెరీ బిగ్ ప్లేస్ అండ్ డైరెక్ట్ రోడే. అండ్ ఇది హోటల్ జబా శక్తి. నైస్ ప్లేస్. అంటే ఉండొచ్చు. జబా శక్తియా? శక్తి, జబా శక్తి. దిస్ ఈజ్ సన్సెట్ వ్యూ పాయింట్ ఆఫ్ కన్యాకుమారి. సో ఇప్పుడు మనము ఇక్కడ సన్సెట్ కోసం వెయిట్ చేయాలన్నమాట. సో అక్కడెక్కడో ఉంది సన్, అక్కడ నుంచి మెల్లిగా కిందికి రావాలి. చూద్దాం. టైం ల్యాబ్స్ పెడతా. నేను జనరల్గా టైం ల్యాబ్స్ పెడతా ఎప్పుడైనా, బట్ ఇప్పుడు పెడతానో లేదో నాకు తెలియదు. మోస్ట్లీ పెట్టకపోవచ్చు. ఎందుకని చెప్పేసి అంటే నా గోపురం లేదు, నెక్స్ట్ 360లో ఛార్జింగ్ లేదు, అంత స్పేస్ఫుల్ లేదు. సో లెట్స్ సీ. బేసిక్గా కొన్ని వందల మందిని బిస్కెట్ చేసిన కన్యాకుమారి
సన్సెట్. ఇది నాకు కొత్త ఏం కాదు, థర్డ్ టైం వచ్చిన నేను కన్యాకుమారికి, అండ్ థర్డ్ టైం నాకు ఈ సన్సెట్ అనేది సరిగ్గా అవ్వలేదన్నమాట. సెకండ్ టైం కొంచెం అయింది, బట్ ఫస్ట్ టైం అయితే బుగ్గా క్లౌడ్స్ వచ్చేసినాయి. ఇప్పుడు ఫుల్లీ క్లౌడ్స్. మీరు ముందు చూసిన షార్ట్స్ కొన్ని చూస్తే మీకు అర్థమవుతుంది. కంప్లీట్ 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 క్లౌడ్స్ వచ్చేసినాయి. అండ్ ఏమీ లేదు. సపరేట్కి వచ్చేసినాం, చాయ్ తాగేసినాం, రూమ్కి వెళ్ళిపోతున్నాం. ఇంకా ఫుడ్ సంగతి ఏందో తెలియదు. రూమ్కి వెళ్ళి వీళ్ళని ఒకసారి అడిగి డిసైడ్ అవ్వాలి ఫుడ్ ఏంటనేది. బాత్రూమ్, బెడ్ అండ్ చిన్న కిచెన్ కూడా ఇచ్చారనమాట. అండ్ యాక్చువల్గా ఈ రూమ్ పెద్దగా ఉంది. మా లగేజ్ని ఇగ్నోర్ చేయండి, ఎక్కువ అనుకోవట్లేదు ఈరోజు, ఎందుకంటే మార్నింగ్ సన్ రైజ్ కావాలని వెంటనే వెళ్ళిపోతాం కాబట్టి. సో ఏసీ కూడా ఉంది. అండ్ 1600 రూపీస్ మాత్రమే పడింది ఇది కూడా. సో ఐ లైక్ దిస్ ప్లేస్. సో ఇంకా ఫుడ్ ఎప్పుడు వస్తుందో తెలియదు. సో ఫుడ్ సంగతి ఆలోచించి అప్పుడు డిసైడ్ అయిదాం. రేపు మార్నింగ్ ఏంటి, ఎప్పుడు బయలుదేరాలి ఏంటనేది ఆలోచించాలి ఇంకా.